మాన్షమ్మ ఏమైంది అట్లున్నావు? కింద పడ్డావా? నువ్వు రోజు రాత్రి ఏడుస్తున్నావు కదా నాన్న నాన్న అని. మరి నాన్నని రమ్మను చెప్పు, మాట్లాడు, గట్టిగా చెప్పాలి. రమ్మనాలా నాన్న? సరే, మనము నాన్నతో పాటు అప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళాం కదా, ఆ వీడియో చూద్దామా? ఎస్, ఇప్పుడు చూడండి ఆ ట్రెక్కింగ్ వీడియో. మేము అనంతగిరి వెళ్ళాము, ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది అనుకుంటా. బట్ మా మానుషి వాళ్ళ నాన్నతో స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్నీ బాగా రీకలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో అందుకని అదైతే బాగా టైం స్పెండ్ చేసాము. మంచి రెయినీ సీజన్ ట్రెక్కింగ్ ఎలా ఉంటుందో బాగుంటుంది కదా, చూడండి. డోంట్ మిస్ ఇట్ అవుట్. నార్మల్గా ట్రెక్కింగ్ అంటేనే చాలా అడ్వెంచరస్ అండ్ రిస్కీ. అది వాన పడుతుంటే ట్రెక్కింగ్ చేస్తే అందులో మజానే వేరు. అనంతగిరి హిల్స్లో మూసీ నది ఎక్కడైతే పుట్టిందో అక్కడికి మేము ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో అక్కడ ఒక నంది ఉంది, ఆ నంది దగ్గర అందరు ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ లోపలికి వెళ్ళి ట్రెక్కింగ్ చేస్తే మూసీ ఆరిజిన్ పాయింట్ కనిపిస్తుంది మనకి. మానుషి ఇక్కడ వాన పడుతుంది, మేమే తిరిగేసి వచ్చేస్తాము. కొంతసేపు ఇక్కడ ఉండే అమ్మమ్మతోటి. ఓకే, వాన పడుతుంది, జారుతుంది. ఫుల్ వాన. ఇక ఎలాగో వచ్చాం కదా, ఒకసారి చూసొద్దాము అని చెప్పి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. పాపని తీసుకెళ్తే ఇంకా కొంచెం రిస్కీ కదా, చిన్న పాపని ఎత్తుకొని అంత తిరగడం కష్టం అనిపించింది. సో అప్పటికి మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ మా డాడీ ఒక దగ్గర ఒక స్టోన్ మీద కాలు పెడితే అది స్లిప్ అయిపోయి కొంచెం అయితే కింద పడిపోయేటోడు అనమాట. సో అదృష్టం ఇంకా దేవుడి దయ వల్ల ఏం అవ్వలేదు. మామూలుగా మేము బాలి ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ట్రెక్కింగ్ చేసామన్నమాట. కాకపోతే ప్రతి నలుగురికి ఒక గైడ్ని ఇచ్చి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకునేలా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. సో మన ఇండియాలో మ్యాక్సిమం అట్లా మనం ఓన్ రిస్క్ తోటి మనం వెళ్తాం కాబట్టి మనమే మన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. అద్వితిని వర్షం సినిమాలో లాగా నంది దగ్గర ఒక మంచి రొమాంటిక్ పిక్ దిగుదామంటే అసలు ఫోటోని దిగనని వెళ్ళిపోయింది. ఈ రోజులలో పిల్లలకి స్కూటర్ అంటే అది ఒక క్రేజ్ అయిపోయింది. అది చాలామంది పిల్లలు ఇష్టపడుతున్నారు అనమాట. దానివల్ల పిల్లలకి బ్యాలెన్స్, కోఆర్డినేషన్, ఫిజికల్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మొబిలిటీ, ప్లే టైం, ఫన్ కూడా పెరుగుతుంది. పిల్లలకైతే పర్ఫెక్ట్. నేను ఒక స్కూటర్ గురించి చెప్పాలనుకుంటున్నా, అదే లవ్ ల్యాప్ ఎలిగెంట్ స్కూటర్. బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో ABEC 7 బేరింగ్స్ ఉంటాయి అనమాట. సో దానివల్ల స్మూత్ రైడ్ ఉంటుంది. 3 to 10 years కిడ్స్ వరకు యూస్ చేయొచ్చు. అండ్ వెయిట్ కెపాసిటీ వచ్చేసి 70 kgs. అండ్ వైడ్ డెక్ 13 cm స్పేషియస్ లిక్ స్పేస్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ బ్రేక్ ఉంటుంది, మోస్ట్ పవర్ఫుల్. ప్రెస్ చేస్తే చాలు ఈజీగా స్టాప్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి అల్యూమినియం అలాయ్ మెటీరియల్తో చేశారనమాట. దానివల్ల లైట్ వెయిట్ ఉంటుంది, డ్యూరబుల్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఈజీ గ్రిప్ హ్యాండిల్ ఉంది. అండ్ లెర్న్ టు టర్న్ మెకానిజం ఈజీగా నేర్చుకుంటారు పిల్లలైతే. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే 4 అడ్జస్టబుల్ హైట్ లెవెల్స్ ఇచ్చారు దీంట్లో. మన బేబీస్ హైట్ని బట్టి అడ్జస్ట్ చేయొచ్చు అండ్ లాక్ చేయొచ్చు కూడా. ఎలిగెంట్ స్కూటర్ మనకి 3 different కలర్స్లో అవైలబుల్ ఉంది, బ్లూ అండ్ రెడ్, సీ గ్రీన్ అండ్ పింక్. అండ్ వీల్స్కి వచ్చేస్తే స్టడీ వీల్స్ ఉన్నాయి ఫర్ స్టేబుల్ అండ్ కంఫర్ట్. వీల్స్లో వచ్చేసి ఫ్లాషింగ్ LED లైట్స్ ఉన్నాయి. సో పిల్లలు కూడా ఆ లైట్స్ చూసి ఎంజాయ్ చేస్తారు కదా. లో లెవెల్ డెక్ డిజైన్ అనమాట. బేబీ అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. లెగ్స్ పెట్టి నించునే దగ్గర యాంటీ స్లిపరీ ఫ్రూట్ బోర్డ్ ఇచ్చారనమాట. సో దట్ పిల్లలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఫీల్ అవుతారు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఫోల్డబుల్ డిజైన్. సో మనం యూస్ చేయనప్పుడు ఫోల్డ్ చేసి సైడ్కి పెట్టేయచ్చు. అండ్ ఇంకొకటి డైరెక్ట్గా కొనగానే మనం యూస్ చేయొచ్చు, అసెంబుల్ చేసే అంత అవసరం కూడా లేదు. అండ్ ఇట్స్ పర్ఫెక్ట్ గిఫ్టింగ్ ఫర్ కిడ్స్. మా మానుషి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది, చూడండి. అండ్ లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నా, మా మానుషి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ట్రెక్కింగ్ చేసి 1 kilometer ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి. సో మా వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. అడ్వెంచర్ స్టార్ట్ అయింది. ఏది జాగ్రత్త, పాప రావడం కష్టం ఈ ఏరియాలో. అందుకే ఎప్పుడైనా ట్రెక్కింగ్కి ఇట్లా వాన పడుతున్నప్పుడు షూ వేసుకొని రావాలి. షూస్
హ్యాండ్ ఇవ్వాలంట అమ్మాయి గారికి. నువ్వు నాకు ఈ లైఫ్లో ఇచ్చిన హ్యాండ్కి ఈ హ్యాండ్ ఇచ్చేస్తున్నా నీకు. బాగుంది కదా. మనము బాలీలో వెళ్ళిన ట్రెక్కింగ్ గుర్తుందా? ఏం ట్రెక్కింగ్ పేరు? మౌంట్ బత్తూరా. ఇక్కడ వాటర్ ఫాల్. అయ్యో చిట్టి తల్లి మనిషి మిస్ అయిపోయినవరా నువ్వు. ఇది ఇక్కడ జాగ్రత్త. మనిషి జాగ్రత్త పడడం, భయపడడం ఎంతో డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మేము ట్రెక్కింగ్ చేస్తున్నాము, చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము, కానీ భయపడడం అనేది లైఫ్లో ఉండకూడదు. ఎందుకంటే నేను ఒక బుక్ చదివాను, అందులో ఈ కొటేషన్ నా లైఫ్ని చేంజ్ చేసింది. మీ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఈ నదికి సంబంధించింది. ఇప్పుడు ఈ మూసీ నది ఇక్కడ పుట్టింది. ఎన్నో కొండలు దాటి, ఎన్నో ఊర్లు దాటి ఆఖరికి తన ఐడెంటిటీ కోల్పోయి మూసీ నది కృష్ణా నదిలో కలుస్తుంది. కృష్ణా నది అంత పెద్ద గొప్ప జీవనది. అది కూడా తన ఐడెంటిటీని కోల్పోయి ఆఖరికి సముద్రంలో కలుస్తుంది. ప్రతి నది అలా ట్రావెల్ చేసుకుంటూ సముద్రంలో కలిసిపోతున్నానే అని వణికిపోతుందంట. ఇన్నేళ్ళు నేను కష్టపడి ఇంత ట్రావెల్ చేసి వచ్చానే అని వెనక్కి తిరిగి చూసుకుంటుందంట. ఇప్పుడు నా ఐడెంటిటీ మొత్తం కోల్పోయి ఇప్పుడు సముద్రంలో నన్ను నేను మాయమైపోతున్నా అని చెప్పి ఫీల్ అయిపోద్దంట. తన ముందు అంత పెద్ద సముద్రాన్ని చూసి భయపడి నది వెనక్కి వెళ్ళలేదు కదా. జీవితం అంటే అంతే, ఏది ఉన్నా కానీ ఇక భయాన్ని వీడి ముందుకెళ్లాల్సిందే. సో నది ఒక్కసారి సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతుందంట, అయ్యో ఇన్ని రోజులు నేను నా ఐడెంటిటీ కోల్పోతున్నానే, నా నది రూపాన్ని కోల్పోతున్నానే అని ఫీల్ అయ్యాను. అసలు నేను ఫీల్ అవ్వాల్సింది ఏముంది, నేను ఇప్పుడు సముద్రంగా మారాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందంట. నది నుంచి సముద్రంగా మారడమే మనం మనుషులుగా మనమేంటో మనం తెలుసుకోవడం. సో మనం భయాల్ని వీడామనుకో మనమేంటో మనకి తెలుస్తుంది, మన విలువేంటో మనకి తెలుస్తుంది. సో భయాన్ని వీడండి. భయం అనేది మనకు ఒక ఆప్షన్. నిజంగా భయపడాల్సిన అవసరం మనకుందా ఆలోచించండి. అదిరిపోయింది చూడండి, వాన పడుతుంది కాబట్టి ఇంకా పర్ఫెక్ట్ వ్యూ అన్నమాట. మీకు చూస్తే అర్థమైపోతుంది, బ్యాక్గ్రౌండ్లో అదిరిపోయింది. మూసీ నది హైదరాబాద్ నగరం మధ్య నుండి ప్రవహిస్తూ చారిత్రక పాత నగరాన్ని కొత్త ప్రాంతం నుండి వేరు చేస్తూ ఉంటుంది. పూర్వము ఈ నదిని ముచుకుందా నది అని పిలిచేవారంట. హైదరాబాద్ యొక్క త్రాగునీటి అవసరాలను తీర్చడానికి మూసీ యొక్క ఉపనదిపై హుస్సేన్ సాగర్ సరస్సు నిర్మించారు. మూసీ నది ఎన్ని ప్రాంతాలని కవర్ చేస్తుంది? డబీర్పురా, చాదర్ఘట్, అంబర్పేట్, నాగోల్. నేను ఉండేది నాగోలే. తర్వాత కృష్ణా నదిలో కలుస్తుంది. కృష్ణా నది మహారాష్ట్రలో పుట్టింది. సో నేను మహారాష్ట్ర, నా ఫస్ట్ షిప్పింగ్ కెరియర్ స్టార్ట్ అయింది అక్కడే, మహారాష్ట్ర ముంబైలో. సో అక్కడి నుంచి వెళ్ళి కృష్ణానది సముద్రంలో కలుస్తుంది. నేను నా కెరియర్ మొత్తం సముద్రంలోనే యాజ్ ఎ మెరైన్ ఇంజనీర్ మెర్చెంట్ నేవీలో వర్క్ చేస్తున్నాను. ఆ నది ఎలా అయితే హైదరాబాద్, నాగోల్, కృష్ణానదిలో కలిసి సముద్రంలో ఎలా మింగిల్ అయిపోయిందో నేను కూడా నా జీవితం మొత్తం ఈ నదితోటే ప్రవహిస్తున్నానా అని అనిపిస్తుంది. అసలు మూసీ నది వల్ల హైదరాబాద్లో ఎన్నో వరదలు, ప్రాణ నష్టం జరిగేది. అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య వరదల పునరుక్తి నివారించడానికి నగరం మౌలిక పౌర సౌకర్యాలను మెరుగుపరచడానికి కొన్ని సూచనలు చేశారు. 7వ నిజాం ఒక నగరాభివృద్ధికి ట్రస్టును ప్రారంభించారు. వరదలు నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను కట్టించాడు. సో దానివల్లనే ఉస్మాన్ సాగర్ ఆనకట్టను కట్టించారు. తర్వాత హిమాయత్ సాగర్ అనే మరో జలాశయంను నిర్మించారు. ఈ 2 జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడంతో పాటు హైదరాబాద్ నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మూసీ నది ఆరిజిన్ అయింది, పుట్టిన ప్లేస్ ఎంత స్వచ్ఛంగా, అసలు ఏ కాలుష్యంకి గురి కాకుండా ఎంత బాగుంది. కానీ 1980వ దశకం నుండి హైదరాబాద్ నగర శివారులోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు మూసీ నదికి నీరును జత చేసే చిన్న చిన్న నాళల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికి నీరుకు మూసీ నదిలోకి వదలడం, మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరింది. ప్రతిరోజు జంట నగరాల నుండి వెలువడుతున్న
350 మిలియన్ లీటర్స్ మురికి నీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు నదిలో కలుస్తున్నాయని అంచనా. మన లైఫ్ కూడా అంతే కదా. పుట్టినప్పుడు ఎంత స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా చిన్నపిల్లలు దేవుళ్ళు అని అంటాం కదా, అంత మంచిగా ఉన్న మనము మన సమాజంలో కులం, మతం, గొడవలు, ప్రతి దాని గురించి భయపడము, ఒకరిని ఎలా బాధ పెట్టాలని ఆలోచించడము, కుళ్ళు, కుతంత్రాలు, ఈ టీవీ సీరియల్స్, బూతు ఓటీటీలు, ఇవన్నీ ఇంకెన్నో ఉన్నాయి. అన్నీ ఈ మూసీ నది ఎలా అయితే ఒక మురికి కాలువలాగా మారిందో, మనం కూడా అలా మురికి మనిషిలాగా మారకుండా దాన్ని స్వచ్ఛంగా క్లీన్ చేసుకుందాం. ఈ వీడియోని ఎందుకు ఇంత డీటెయిల్గా ప్రజెంట్ చేశానంటే, ఈ నదికి, ఆ నది ఆఖరికి సముద్రంలో ఎలా అయితే కలుస్తుందో, నా జీవితానికి ఇది చాలా యాప్ట్గా అనిపించింది. కాబట్టి ఇలా మనిషిని, నదిని కలుపుతూ ఈ వీడియోని చేశాను. ఇది మీ మనసుల్ని రంజింపజేసిందని ఆశిస్తూ, నచ్చితే తప్పకుండా షేర్ చేయండి.